కాంట్రాక్ట్ కార్మికులు ఉత్పత్తిలో భాగస్వాములు అవుతున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఏసీ రూముల్లో కూర్చోవడం కానీ, కారుల్లో తిరగటం కానీ, విమానాల్లో తిరగటం కానీ చేయగలుగుతా ఉన్నారు. ఇటువంటి కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని మీరు చిన్న చూపు చూస్తా ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల భాగస్వామ్యం కానీ లేకపోతే 1 టన్ను కూడా ఈ రోజు స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని మీరు గమనించండి. అలాగే మేమేదో స్టీల్ ప్లాంట్ల వరకే పరిమితం కాదు, మొత్తం ఈ ప్రాంతంలో కాంట్రాక్ట్ కార్మికులు స్టీల్ ప్లాంట్ చుట్టూ ప్రాంతంలో మొత్తం అందరూ నివసిస్తా ఉన్నాం. ఇప్పుడు దాకా మేమే పోట్లాడుతా ఉన్నాం. మేము చెప్పదలుచుకున్నాం, భవిష్యత్తులో యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ వైఖరి మార్చుకొని స్టీల్ ప్లాంట్ ని సక్రమంగా 100% నడిపి ఉత్పత్తి తీసుకొచ్చి లాభాలు తీసుకొచ్చి మా శ్రమని వినియోగించుకొని మా కుటుంబాన్ని బతకడానికి కావాల్సినటువంటి వేతనాలు ఇవ్వాలి. లేదంటే మాత్రం మేము ఒంటరి కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం యొక్క మద్దతు తీసుకుంటాం. అలాగే మా భార్య పిల్లలు మా కుటుంబాలతో సహా వచ్చి ఇక్కడ కూర్చొని అంత తేలుస్తాం తప్ప వదిలే ప్రసక్తి లేదు.